ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథమందు కొన్ని ప్రార్థనా ప్రస్తావనల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు నేర్చుకునబోయే టాపిక్ వచ్చి సూర్యచంద్రులను నిలిపిన ప్రార్థన. యెహోవా దేవుడు ఇశ్రాయేలీల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబ్యోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము అని. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. పరిశుద్ధ లేఖన భాగము నుంచి యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12, 13 వచనాలను మనం గమనించినట్లయితే, సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు యెరికో, హాయి పట్టణాలను పట్టుకొని నిర్మూలం చేశారు. ఈ విషయము గిబియోను పట్టణస్థులకు భయం పుట్టించి ఇశ్రాయేలీలతో సంధి చేసుకున్నారు. గిబియోను వారు ఇశ్రాయేలీలతో సంధి చేసుకున్నారనే విషయం యెరూషలేము రాజైన అదోనీసెదెకు తెలిసి, తన ప్రక్కనున్న హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు అను 4 అమోరియా రాజులకు కబురు పెట్టాడు. మీరు నాతో కలిస్తే మనం 5 కలిసి గిబియోనుతో యుద్ధం చేద్దామని. దానికి వారు సమ్మతించి యుద్ధానికి వచ్చారు. అమోరీలకు భయపడిన గిబియోను రాజు మాకు సహాయము చేయమని గిల్గాలులోనున్న యెహోషువకు వర్తమానం పంపాడు. యెహోషువతో దేవుడు చెప్పాడు, నీవు వెళ్ళు, వారందరినీ నీ చేతికి అప్పగించేశాను అని. అప్పగిస్తాను అని కాదు, అప్పగించేశాను అని యెహోవా దేవుడు యెహోషువతో చెప్పారు. ఒక ప్రక్క ఇశ్రాయేలీలు వారితో యుద్ధం చేస్తూ శత్రు సంహారం చేస్తూ ఉంటే, మరొక ప్రక్క నుండి దేవుడు వడగండ్లను కురిపిస్తూ శత్రువులను నాశనం చేస్తున్నాడు. యుద్ధము హోరాహోరీగా జరుగుతుంది. సూర్యుడు దేవుడు పెట్టిన క్రమం చొప్పున తిరిగి తన స్థానానికి వెళ్ళిపోతున్నాడు. సూర్యుడు వెళ్ళిపోతే చీకటి పడిపోతుంది. యుద్ధం కొనసాగించలేరు. శత్రువులు తప్పించుకొని వెళ్ళిపోతారు. శత్రుశేషం అత్యంత ప్రమాదకరం. యుద్ధ సూర్యుడైన యెహోషువ యెహోవా నామము పేరట ప్రార్థిస్తూ సూర్యచంద్రులను శాసిస్తున్నాడు. ఓ సూర్యుడా, మేము చివరి శత్రువు మీద పగ తీర్చుకునే వరకు నీవు గిబియోనులోనే ఉండాలి, కదలడానికి వీల్లేదు. ఓ చంద్రుడా, మేము చివరి శత్రువు మీద పగ తీర్చుకునే వరకు నీవు అయ్యాలోను లోయలో ఉండాలి, కదలడానికి వీల్లేదు. ఆ దినము ఒక మనుషుని ప్రార్థన సృష్టి క్రమాన్ని నిలిపేసింది. సూర్యుడు, చంద్రుడు నిలిచి పోయారు. ఎంతసేపు? ఒక దినమెల్లా. చివరి శత్రువును హతమార్చే వరకు. ప్రపంచ చరిత్ర పుటలో ఆ దినము నేటికి చిరస్థాయిగా నిలిచిపోయింది. దానికి కారణం ప్రార్థన. ప్రార్థించే విధంగా ప్రార్థించగలిగితే ప్రార్థనతో సమస్తము సాధ్యమే. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.